నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ పవన్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కాస్త మారుతూ వస్తున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చాలా విచిత్రంగా మారిపోయినాయి ఏదైతే తెలంగాణలో రాజకీయాలు. ఎందుకంటే ఒకవైపు హైడ్రా విషయాన్ని తెరపైకి తీసుకొస్తుంది, మరోవైపు ఏంటంటే రుణమాఫీని కూడా పూర్తి స్థాయిలో చేయకుండా పక్కన పాడేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అదేవిధంగా ఆరు గ్యారెంటీలు కూడా ఎక్కడ కూడా దాన్ని ఊసే ఎత్తకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే ఎలక్షన్ ప్రచారంలో 6 గ్యారెంటీలు ఇస్తాము, ప్రజలకు మంచి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఆ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జస్ట్ 8 నెలల్లోనే చాలా వరకు ప్రభుత్వం నెగిటివిటీ, అంటే చాలా వరకు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నట్టు ప్రజలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఇవే విషయాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు అలా చెప్పండి అన్న, ఎలా చూస్తారు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి చెరువులను పరిరక్షిస్తామని చెప్తున్నారు. నేనేమంటున్నంటే ఈ ప్రభుత్వం ముందుగా చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క చెరువు వాటి పరిధి ఎంత, ఎఫ్టీఎల్ పరిధిని, బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తూ ముందు బోర్డులు పాతాలి. ఫర్దర్గా అక్కడ కన్స్ట్రక్షన్స్ రాకుండా ఉంటాయి. అయితే ఇప్పుడున్నటువంటి సుమారు హైదరాబాద్ నగరంలో 185 చెరువులు ఉంటాయి. ఈ 185 చెరువులు 25% నుంచి 75% వరకు కబ్జాకు గురైపోయినాయి. అది కొంత పట్టా భూములు కూడా అందులో ఉన్నాయి. పట్టా భూములైనా కూడా అందులో నిర్మాణాలు చేపట్టకూడదు. అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ అప్పుడున్నటువంటి అధికారులు కానీ నిర్మాణాలు చేపట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పర్మిషన్స్ ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉన్నది. నేనేమంటున్నానంటే హైడ్రా ప్రతాపం ఇప్పటి వరకు సామాన్యుల మీదనే కనబడ్డది. సామాన్యుల ఇళ్ళే కూల్స్తున్నారు. అదే సంపన్నుల లేదా పొలిటికల్ లీడర్స్కు వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. అంటే నోటీసులను ఇవ్వటంలో అర్థం ఏంటి? నోటీస్ ఇవ్వకుండా కూల్చు, నోటీస్ ఇస్తున్నావంటే నువ్వు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకో బాబు, ఇక నీది కూలదు అని చెప్పటమే. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడిదైనా కూలిందా? మంత్రులది కూలిందా? ప్రతిపక్ష నాయకులది కూలిందా? అందరి ఉన్నాయి కదా ఫామ్ హౌజులు, ఎందుకు కూలట్లేవు? కేవలం రాజకీయ కక్షలతోటే కొంతమంది కూల్స్తున్నారు, లేకపోతే సామాన్య పర్సన్స్ని కూల్స్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు తెలుసో తెలియకో కొన్నారు. నువ్వు పర్మిషన్ ఇస్తవి, నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తవి, అన్ని అనుమతులతోటి కట్టుకొని పేద మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకొని వాడు జీవితకాలం కష్టపడినటువంటి సొమ్ముతోటి ఆడ నివాసం ఉంటుంటే ఇది ఎఫ్టీఎల్ పరిధిలో వస్తుంది, ఇది బఫర్ జోన్లో పరిధిలో వస్తుంది, మేము కూలుస్తామని చెప్పటం ఎంతవరకు కరెక్టు? అట్లాంటప్పుడు వాళ్ళకి నష్టపరిహారం కట్టియాలి. అంటే ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఏదైతే హైడ్రా తీసుకొచ్చిన తర్వాత పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తీసుకున్నది. ఎక్కడైనా సరే తెలంగాణలో ఎక్కడైనా సరే చెరువులను కానీ కుంటలను కానీ నాలాలు కానీ కబ్జా పెడితే వాళ్ళని ఖచ్చితంగా హైడ్రా అనే ఒక సంస్థ కూల్చివేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కానీ బలంగా చెప్పడం జరిగింది. దానికి రంగారావు గారిని ఇన్ఛార్జ్గా నియమించింది. చాలా వరకు ఒకవైపు ఎన్ కన్వెన్షన్ కూల్చేసింది. కొందరు ప్రజలు ఎక్కడైతే రామ్నార్ కావచ్చు, మహేష్ సాగర్ కావచ్చు, ఇటు గండిపేట చుట్టూ ఎవరైతే పేద ప్రజలు వాళ్ళకి బతుకుదేరువులు ఎక్కడ ఇల్లు వేసుకుని ఉన్నారు, సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? నేనేమంటున్నా, చెరువుల పరిరక్షణ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే ప్రభుత్వం. ఇప్పటికైనా గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ ఈ చెరువులను మీరు ఏ విధంగా పరిరక్షిస్తారు? అక్కడ పట్టా భూములు ఉన్నాయి, వాళ్ళు ఇండ్లు నిర్మించుకొని ఉన్నారు సంవత్సరాల తరబడి. వాళ్ళకు నష్టపరిహారం ఎక్కడ కట్టిస్తారు? లేకపోతే ప్రత్యామ్నాయం ఎక్కడైనా ఇల్లు చూపిస్తారా? ఏం చేస్తారో అదంతా చూపించిన తర్వాతనే అవి కట్టించాలి, వాటిని కూలగొట్టాలి. లేకుంటే అసలు ఈ చెరువులు ఒకప్పుడు మంచినీటి సరస్సులుగా కూడా ఈ హైదరాబాద్ నగరానికి ఉపయోగపడ్డాయి. హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని ఈ చెరువులు తీర్చినాయి. అట్లాగే హైదరాబాద్ నగరంలో పంటలు పండించేటటువంటి పంట పొలాలకు కూడా ఇవి నీరు అందించినటువంటి మంచినీటి సరస్సులే. కానీ ఇప్పుడు అవన్నీ పొల్యూట్ అయిపోయినాయి. వాటిలలో డ్రైనేజ్ వదలటం జరిగింది. కెమికల్ కంపెనీస్ వాటర్ కూడా అందులోనే వస్తుంది. ఈ చెరువులను పరిరక్షించకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ నగరం శ్మశానంగా మారే అవకాశం ఉంది. గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, బోర్లలో నీళ్లు రావు. అప్పుడు హైదరాబాద్ ప్రజలకు నీరు దొరకక చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నదుల్లో నుంచి వచ్చేటటువంటి వాటర్ని మనం హైదరాబాద్లో సప్లై చేస్తున్నామని చెప్తున్నారు, కానీ చాలాసార్లు నదులు ఎండిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నదుల నీళ్ళని నమ్మకూడదు. ఇప్పుడున్నటువంటి చెరువులను పరిరక్షించుకుంటేనే భవిష్యత్తులో హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడానికి ఆ యొక్క చెరువులు ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఎఫ్టీఎల్ని సూచిస్తూ, బఫర్ జోన్ను సూచిస్తూ చెరువుల చుట్టూ వాళ్ళు బోర్డులు పెట్టాలి. ఎవరైతే అక్రమంగా నిర్మించుకున్నారో వారికి నోటీసులు ఇచ్చి, లేదా వాళ్ళు పేద మధ్య తరగతి ప్రజలైతే, లేదా పట్టాదారులు అయితే వారికి ఎక్కడైనా
వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే వాటిని కూల్చాలి. ఫస్ట్ రాజకీయ నాయకులు ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళు ఆదర్శంగా ప్రజలకు నిలబడాలంటే వాళ్ళు ఎక్కడైతే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నాయో వాళ్ళు స్వచ్ఛందంగా కూల్చమని హైడ్రాకు చెప్పాలి. ఇగో మా బఫర్ జోన్లో ఉన్నది, మాది ఎఫ్టీఎల్లో ఉన్నది, మా ఫామ్ హౌస్ లేదా మా ఇల్లు, మీరు కూల్చమని వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు రాజకీయ నాయకులుగా, ప్రజాసేవకులుగా పరిగణించబడతారు. లేకపోతే వాళ్ళు కూడా చెరువులని దొంగలించిన దొంగలుగానే మిగిలిపోతారు. రైట్ అన్న, ఇందాక మనం చూస్తూ వస్తున్నాం ఏంటంటే ఇందాక రామ్నగర్లో కొందరు వ్యక్తులకు ఏదైతే వాళ్ళు జీవనాధారమైన షాప్స్ని కూల్చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఎవరికి నోటీసులు ఇవ్వలేరు, డైరెక్ట్ పోలీస్ బందోబస్తు పెట్టి కూల్చేయడం జరుగుతుంది, మేము అట్లీస్ట్ కనుక్కోనికి వెళ్తే మమ్మల్ని బంధించి జీబులు వేసుకొని వెళ్ళిపోతున్నారు అంటున్నారు. నేనేమంటున్నా, ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా వారి ప్రతాపము సామాన్య మధ్యతరగతి ప్రజల మీదనే చూపిస్తారు. ఇప్పుడు నేనేమంటున్నా, కొన్ని మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల, ప్రస్తుత ఎమ్మెల్యేల కాలేజీలు ఉన్నాయి, ఫామ్ హౌజులు ఉన్నాయి, వాటికి నోటీసులు ఇస్తున్నారు. ఇంకా కట్టేసి ఎట్లా చూపిస్తున్నారంటే విద్యా సంస్థలు ఉన్నాయి కదా, పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చూపిస్తున్నారు. అరే హాలిడే ఉన్న రోజు కూల్చండి, వాళ్ళు ఇంకొక కిరాయిన్లల్లో వాళ్ళ విద్యా సంస్థలను నడుపుకుంటారు. ఏంది కుంటి షాకులు చెప్తున్నది ఏంది హైడ్రా ఉన్న ప్రభుత్వం? ఎందుకు కూల్చారు? వాళ్ళకు నోటీసులు ఇస్తావు, వాళ్ళకు నోటీస్ ఇస్తే వాళ్ళు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకొని హాయిగా పురుసతిగా ఉంటారు. ఈలోపు ఈ 4-5 ఏళ్ళ తర్వాత ఈ ప్రభుత్వం మారిపోతుంది, ఇంకో ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా డిసిజన్ తీసుకుంటుంది. ఇదా అంటే మీరు ఏదైతే ప్రస్తావించాలో దాన్ని చెప్పడం, ఏదైతే ఓవైసీ ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ ఒకటి, ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ ఒకటి. సరే, ప్రభుత్వానికి అటు చంద్రబాబు కావచ్చు, ఇటు ఫాతిమా ఉమెన్స్ కాలేజ్, ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, సో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు టచ్ చేస్తలేరు. కానీ బీఆర్ఎస్ సంబంధించిన కొందరు వ్యక్తులు విద్యాసంస్థలు, మర్రి రాజశేఖర రెడ్డి ఇట్లాంటి వాళ్ళ విద్యాసంస్థని కానీ వాళ్ళే మొత్తం కూల్చేస్తారు, కానీ వీళ్ళే ఎందుకు టచ్ చేస్తారు? కూల్చలేదు. ఇప్పుడు మల్లారెడ్డి గారి కాలేజీలు ఉన్నాయని చెప్తున్నారు, నిజంగా ఉన్నాయా లేవా అనేది ముందు మీరు అక్కడ ఆ పరిధిలో మీరు ఏంది నిజంగా ఉన్నాయా లేవా అనేది ఒక ఎంక్వైరీ చేయండి. ఈ హైడ్రా ఎంక్వైరీ చేయాలి. అట్లాగే పల్లా రాజేశ్వరరెడ్డి గారి కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు, ఎంక్వైరీ చేయండి నిజంగా అవి ఎఫ్టీఎల్లో ఉన్నాయా లేవా. ఉంటే ఆ నిర్మాణాలు కూల్చాల్సిందే, ఖచ్చితంగా కూల్చాల్సిందే. ఇప్పుడు పేద మధ్య తరగతి ప్రజలకు అయితే వానికి ఒకటే ఇల్లు ఉంటుందండి, పాపం వాడు రోడ్డు మీద పడతాడు అది కూల్స్తే. అదే ఈ రాజకీయ నాయకులకు అట్లాంటి వందల కొద్ది ఉన్నాయి నిర్మాణాలు, వాళ్ళకి అయ్యేది ఏం లేదు, పెద్ద నష్టం కూడా ఏం జరగదు. ఇప్పుడు కన్వెన్షన్ అనేది కూల్చారు, ఎవరిది? నాగార్జున గారిది. ఆయనకు అట్లాంటివి 100 ఉంటాయి, ఆయనకు పెద్ద నష్టం ఏం జరగదు. అది వ్యక్తిగత కక్షలు కావచ్చు, లేదా రాజకీయ కక్షలు కావచ్చు, ఒక ఎగ్జాంపుల్గా దాన్ని కూల్చి మిగతా వాళ్ళని భయపెట్టించి ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి ప్రత్యామ్నాయం పొందడానికి కూడా ఈ ప్రభుత్వం చేసిందా అని కూడా అర్థం కావట్లేదు. నిజంగా చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంటే ఫస్ట్ మంత్రుల, ఎమ్మెల్యేలను కూల్చమని చెప్పండి, మేము కావాలంటే వచ్చి చూపిస్తాం. ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లు ఏ చెరువులో ఉన్నాయి, మంత్రుల ఏ చెరువులు ఉన్నాయి చూపిస్తాం. ఫస్ట్ వాళ్ళని కూల్చిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజల దగ్గరికి పోవాలి. కానీ ఆ శక్తి ఈ ప్రభుత్వానికి ఉన్నదా లేదా, ఇది ఒక డ్రామానా అనేది ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం ఇప్పుడు ఏదో 1975 శాటిలైట్ మ్యాపులు తీసుకొని చెరువుల పరిధి ఎంతవరకు ఉందో ఇప్పుడు నిర్ణయిస్తున్నట్టుగా ఆ చెరువు పరిధిని వీళ్ళు తయారు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నిజంగా 1975లో ఉన్నటువంటి శాటిలైట్ మ్యాప్ ప్రకారము ఆ చెరువులని బౌండరీస్ నిర్మించి వాటిని రక్షించండి, అప్పుడు అందరూ సంతోషపడతారు. కనీసం బోర్డులు పెట్టలేదు మీరు. బోర్డులు పెట్టినటువంటి వాళ్ళు రేపు చెరువులో ఉన్నటువంటి లక్షల నిర్మాణాలు కూలుస్తారా? మీతోటి అవుతుందా? మరి ఎఫ్టీఎల్ ఎందుకు 111 జీవోలో ఎందుకు కూల్చట్లేరు? 111 జీవో ఎందుకు తీసుకొచ్చారు? పర్యావరణ పరిరక్షణ కోసం 111 జీవోని తీసుకురావడం జరిగింది. అట్లాగే హైదరాబాద్ నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే జలాశయాలు మంచినీరు అందిస్తాయి కాబట్టి, లేకపోతే వరదల నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడటం కోసం కూడా 111 జీవో తీసుకురావడం జరిగింది. అట్లాంటప్పుడు 111 జీవోలో అది కన్స్ట్రక్షన్ చేయకూడదు. కొన్ని లక్షల కన్స్ట్రక్షన్స్ అక్కడ వచ్చినాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలై, మంత్రులై, సంపన్నులై అక్కడ నిర్మాణాలు ఉన్నాయి, అవి కూడా కూల్చండి. అక్కడ కూల్చినాకనే మీ చిత్తశుద్ధి అనేది తెలుస్తుంది. అన్న, ఏదైతే అటు చంద్రబాబు కాలేజ్ కావచ్చు, ఏదో ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఒకవైపు ఓవైసీ ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఏఎంఐఎం
కాంగ్రెస్తో పొత్తులో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అటువైపు ఒకవైపు చూస్తే చంద్రబాబు అంటేనే రేవంత్ రెడ్డి గురువు అని చెప్పేసి ముందటి నుంచి ఉంది, ప్రస్తుతం కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఎందుకంటే మనం తెలంగాణలో చూస్తున్నాం, గత 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా చంద్రబాబు అంటే వాడు తెలంగాణలో పోస్టర్స్ కానీ విజిట్ కానీ ఎక్కడ అఫీషియల్గా కనిపించలేదు. కానీ ప్రస్తుతం కనిపిస్తుంది. నిజంగా వీటి రెండింటిని టచ్ చేసే ఆ ధైర్యం దమ్ము ప్రభుత్వానికి ఉందంటారా? వాస్తవంగా రేవంత్ రెడ్డి మీద ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనే అతను చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఇప్పుడు మూసీ నది పరిరక్షణ కోసం, మూసీని సుందరీకరించడం కోసము 1,50,000 కోట్లు కూడా ఖర్చు పెట్టేది ఏదో చంద్రబాబు నాయుడు కోసమో రామోజీరావు గురించో ఖర్చు పెడుతున్నట్టుగా ప్రజల్లో అప్పుడే భావన వచ్చింది. మరి ఆయన చెప్పినట్టుగా ఈ ముఖ్యమంత్రి విని చర్యలు తీసుకుంటుండా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన అడుగుజాడల్లో నడుస్తుందా అనేది భవిష్యత్తులో తేలనుంది. ఈ రాజకీయ కక్షలతోటే ఈ హైడ్రాన్ తీసుకొచ్చి కూల్చివేస్తున్నారా అనేది కూడా భవిష్యత్ కాలం మనకు తెలియజేస్తుంది. అంటే ఎలా చూడొచ్చు? దాదాపు సరే సిటీలో ఫామ్ హౌస్లు కానీ ఎవరైతే కన్వెన్షన్లు కట్టుకున్న వాళ్ళు కూల్చేస్తే బాగుంటుంది, సరే చాలా వరకు దాన్ని ప్రశంసిస్తున్నారు. కానీ విలేజ్లో కూడా, మారుమూల ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే నాలాలకు దగ్గర కట్టుకున్న ఇల్లు, వాళ్ళు నివసించే ఇళ్ళని కూడా కూల్చేస్తున్నారు సార్ నోటీసులు ఇవ్వకుండానే. వీటన్నిటిని ఎలా చూడొచ్చు? నేనేమంటున్నా, హైడ్రా పరిధి ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ లోపే, మహబూబ్నగర్లో కూడా కూల్చినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ వ్యక్తిగత కక్షలు, రాజకీయ కక్షలతోటే ఇతర పార్టీల అధికారంలో ఉన్న ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులే కూల్స్తున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. నేనేమంటున్నానంటే, అక్కడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, వారిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆ నిర్మాణం కూల్చినప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తిని సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు నష్టపరిహారాన్ని ఇప్పించాలి. ఇప్పించిన తర్వాతనే కూల్చాలి. ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ఎట్లా నిర్మాణం చేయనిస్తారు? ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? ఇవన్నీ మీరే చేస్తారు. ఇంకా అంటే పబ్లిక్ ఎవరిని నమ్మాలి? ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేస్తారు, లేకపోతే ఎల్ఆర్ఎస్ హెచ్ఎండిఓడు ఎల్ఆర్ఎస్ ఇస్తాడు, మున్సిపల్ వాడు పర్మిషన్ ఇస్తాడు. ఇన్ని శాఖలు అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత సామాన్య మానవుడు అక్కడ నిర్మించుకుంటాడు. కానీ అది ప్రభుత్వ భూమి, అది నాలాలలో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా అని అనుకోడు కదా. అది ఎఫ్టీఎల్లో ఉంటే లేదా గవర్నమెంట్ భూమి అయితే పర్మిషన్ ఇవ్వరని చెప్పి వాళ్ళు కొనుక్కుంటారు పాపం. ఆ కొనుక్కున్నందుకు వాళ్ళ మీద పడి వీళ్ళు కూల్చడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకా చాలామంది ప్రజల అభిప్రాయం ఏంటంటే, ఈ ప్రభుత్వము రుణమాఫీ చేయడంలో లేకపోతే రైతు భరోసా ఇవ్వడంలో విఫలమైంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని డైవర్ట్ చేయడం కోసమే హైడ్రాన్ తీసుకొచ్చి ఇక్కడ ఏదో కొద్దిగా డ్రామా అని సృష్టిస్తుందని చెప్పి కూడా ప్రజల్లో భావన వచ్చింది. రైతు భరోసా ఇంతవరకు ఈ ప్రభుత్వం వేయలేదు, అసలు ఆ ప్రస్తావనే ఇంతవరకు తీసుకురాలేదు. రుణమాఫీ కూడా 2 లక్షల కొంతమందికే అయింది, ఇంకా చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు మీడియాలో డైవర్ట్ అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు రుణమాఫీ గురించి ఏ మీడియా మాట్లాడట్లేదు, అట్లాగే రైతు భరోసా గురించి కూడా ఏ మీడియా కూడా మాట్లాడటం లేదు. పొద్దున్న లేతే హైడ్రా హైడ్రా హైడ్రా, ఇదో పెద్ద హైడ్రామా. అంటే మీ దృష్టిలో హైడ్రా అంటే ఏంటి? హైడ్రా అనేది నేనేమంటున్నంటే బ్లాక్ మెయిలింగ్ కోసం తీసుకొచ్చిరనేది ప్రజల అభిప్రాయం. బ్లాక్ మెయిల్ 1-2 ఎగ్జాంపుల్గా కూలగొట్టి మిగతా వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మరి కొంత ఏమైనా ఇన్కమ్ని రాబట్టడం కోసమే వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే నిజాయితీగానే అన్ని కట్టడాలని నిజాయితీ ఉంటే ఫస్ట్ మంత్రులే కూల్చాలి, ఎమ్మెల్యేలే కూల్చాలి. అది స్వపక్షమైన ప్రతిపక్షమైన కూల్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం హైడ్రా యొక్క నిజాయితీ బయటపడుతుంది. అంటే ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కావచ్చు, అటు మన హిమాయత్ సార్ గండిపేట చెరువు దగ్గర ఫామ్ హౌస్ కట్టుకులు చాలా వరకు మనం ఆ విజువల్స్ కూడా చూసాం. ఇది దాదాపు బఫర్ జోన్లో ఉన్నాయి, ఎఫ్టీఏలో ఉన్నాయని చెప్పేసి అటు ప్రభుత్వాలు కావచ్చు, లేకుంటే ఇతర మీడియా సంస్థలు నక్షతో సహా రిలీజ్ చేసినాయి. కానీ ఇప్పటి వరకు దాన్ని కొలిచింది లేదు, అట్లీస్ట్ దాన్ని టచ్ చేసింది కూడా లేదు. నిజంగా ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న వ్యక్తులు అయితే టచ్ చేస్తారంటారా? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకుంటారు, నాది కూల్చండి అని చెప్పి. కానీ ఎవరిది కూల్చలేదు. ఇది పెద్ద WWF ఫైటింగ్ లాగానే అనిపిస్తుంది ఈ పార్టీల ఫైటింగ్ చూస్తే. WWF ఫైటింగ్లో ఎవరికి దెబ్బలు తగలవు. అట్లాగే ఈ రాజకీయ నాయకులు అనేటోళ్ళ మధ్యలో ఈ ఫైటింగ్ అనేది ఏమి కాదు వాళ్ళకు. ఇదంతా ఉత్తదే, ఇదంతా ట్రాష్. దీనివల్ల ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి?
సామాన్య మధ్యతరగతి ప్రజల మీదనే ఎఫెక్ట్ పడుతుంది. రాజకీయ నాయకుల ఫామ్ హౌజులు కూలవుగాక కూలవు, వీళ్ళు కూల్చలేరు కూడా. ఎందుకంటే రేపు అదే రాజకీయ నాయకుడితోటి ఈ పార్టీకి అవసరం రావచ్చు కాబట్టి వాని మీద వీడు దాడి చేయడానికి ఇష్టపడడు. ఇదేదో పబ్లిక్ చూడడానికి మాట్లాడేటటువంటి మాటలే తప్ప నాది కూల్చు అన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటివరకు వాళ్ళు చెప్పి సవాళ్ళు విసురుకొని వారం 10 రోజులు అవుతుంది. ఎవరిది కూలవలేదు, ఇక ముందు కూడా కూలుస్తారు అనేది నమ్మకం లేదు. సరే అన్న, ఇందాక మీరు ఏమన్నారంటే ఇవన్నీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని ఒక మాట అయితే చెప్పారు. నిజంగా ఏదైతే గత వారం రోజుల కింద అయితే రైతు రుణమాఫీ అనే ఒక చర్చ బాగా తెరపైకి వచ్చింది. ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకులు కూడా జరిగాయి. అయితే రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేరు, 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళ 2 లక్షల లోపల ఉన్న వాళ్ళే చేస్తామని చెప్పి అది కూడా చేయలేరు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? రైతుకు సాయం చేసేటప్పుడు నిబంధనలు అనేటివి అనవసరం, నిబంధనలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయనకు వైట్ రేషన్ కార్డు లేదని చెప్పి, లేకపోతే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడుతుండని చెప్పి, ఆయన ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి అట్లా ఉండద్దు. ఒక రైతును ప్రోత్సహించాలంటే అన్నిటికీ అతీతంగా అతనికి నువ్వు రుణమాఫీ చేయాల్సిందే. నువ్వు చేస్తానన్నావు ఎలక్షన్స్ అసెంబ్లీ ముందు నువ్వు చెప్పలేదు కదా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మాట చెప్పుంటే బాగుండేది. అప్పుడు నీకు ఓట్లు వేసేవాళ్ళు వేయకపోయే వాళ్ళు తెలిసేది. నువ్వు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి నువ్వు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తా, లేకపోతే 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకే చేస్తా, ప్రభుత్వ ఉద్యోగి చేయను, ఇన్ని నిబంధనలు పెట్టడం అనేది సమంజసం కాదు. రైతులకు ఎంత సాయం చేసినా కూడా అది నష్టం లేనటువంటిది. రైతుకు ఇప్పటివరకు రైతు భరోసానే లేదు. ఇంకా నువ్వు కౌలు రైతులకు ఇస్తానన్నాడు ఈయనే రైతు భరోసా. అసలు కౌలు రైతులు నువ్వు గుర్తించనే లేదు కదా, ఎట్లా గుర్తిస్తావో నీ దగ్గర ప్లానే లేదు. కౌలు రైతుల ప్రస్తావన మేమే తీసుకొచ్చినాం. వాళ్ళకు రైతు డిక్లరేషన్ అప్పుడు కౌలు రైతుల గురించి చెప్పినాము, అసైన్డ్ భూమి గురించి చెప్పినాము. అసైన్డ్ భూమికి 15 లక్షల మంది చేతుల్లో 24 లక్షల ప్రభుత్వ భూమి ఉన్నది, వాళ్ళకు అమ్ముకునే హక్కులు ఇస్తామని చెప్పమని చెప్పినాము. కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంది, పంటలు పండకపోతే కౌలు రైతే నష్టపోతుండు, అసలు రైతుకు రైతు బంధు వస్తుంది, కౌలు వస్తుంది. కాబట్టి కష్టపడి ఆడ పొలం దున్ని పంట పండించేటటువంటి కౌలు రైతును గుర్తించాల్సిన విషయం ఉందని చెప్పడం వల్ల వీళ్ళు కౌలు రైతుకు కూడా మేము రైతు భరోసా ఇస్తామన్నారు. కానీ అలాంటి ఆలోచనే ఈ ప్రభుత్వానికి ఇంకా రాలేదు. ఆ కౌలు రైతులను వీళ్ళు గుర్తించలేదు. ఎట్లా గుర్తిస్తారో వీళ్ళకి తెలియదు. మాలాంటి వాళ్ళని అడగండి, మేము చెప్తాం ఎట్లా గుర్తించాలను. ఏంటి ప్రభుత్వానికి ఏం సలహా ఇస్తారు మరి రైతుల పైన? ఖచ్చితంగా రైతులకు మీరు చేస్తానని చేయండి, రైతు రుణమాఫీ చేయండి, రైతు భరోసా ఇవ్వండి, కౌలు రైతును గుర్తించండి, కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వండి, మద్దతు ధర ఇవ్వండి. ఇవన్నీ ఖచ్చితంగా మీరు చేయాలి. ఇవే కాకుండా మీరు రైతులకు విత్తనాలు కానీ లేకపోతే ఎరువులు కానీ ఉచితంగా ఇవ్వండి. అప్పుడు ఏంటంటే రైతుని మనం ప్రోత్సహించినట్టు అవుతుంది. రైతే రాజు అని పెద్ద గొప్ప నినాదాలు ఉంటాయి, కానీ రైతు ఎక్కడ రాజు ఉన్నాడు? వాడికి ఇంట్లో ఏదైనా రోగం వస్తే ఇవాళ లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఉన్న పొలాన్ని అమ్ముకోవాలి, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చదివించాలంటే కూడా ఇవాళ లక్షలు అవుతుంది. అంటే అక్కడ కూడా పొలం అమ్ముకోవాలి, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళకు కూడా పొలం అమ్ముకుంటాడు. కానీ ఏ రైతు కూడా ఈ రాష్ట్రంలో పంట పండించినటువంటి భూమిలో వచ్చినటువంటి లాభంతో ఇంకో ఎకరం కొన్న దాఖలు లేవు. ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి సంవత్సరము పంట భూములన్నీ రాజకీయ నాయకుల చేతుల్లోకి, పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్తున్నాయి. అంటే చాలా వరకు మీరు అన్నట్టు ఓకే, మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఖచ్చితంగా మేము రైతులకు అండగానే ఉంటాం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకు అండగా అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. చాలా వరకు రైతులు ఓట్లు ఇస్తేనే, కానీ మళ్ళీ ఈ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడం, లేదంటే రైతు బంధు ఇవ్వకపోవడం, రైతు భరోసా పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకురాకపోవడం, ఇవన్నీ చూస్తే రైతులను మోసం చేసింది అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్స్కు వచ్చే ముందు రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ని మనం ఎవరికి ఎంత కేటాయించాలి అనేది ఒక లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం వీళ్ళు హామీలు ఇస్తే బాగుంటుంది. ముబ్బడిగా మనదేముంది నోటికి వచ్చిందే కదా అని హామీలు ఇచ్చేశారు. ఆ హామీలను నెరవేర్చడం ఇప్పుడు వీళ్ళతోటి కాదు. 6 గ్యారెంటీలు అమలు చేయడం అనేది అస్సలే కాదు. నేనేమంటున్నా అంటే మాలాంటి సామాజికవేత్తలు చెప్పేది ఏంటంటే, ఇన్ని ఉచిత పథకాలు ప్రజలకు అక్కర్లేదు, ఉచిత పథకాలన్నీ బంద్ చేయండి, బంద్ చేసి విద్యా వైద్యం ఉచితం చేయండి. కార్పొరేట్ లెవెల్లో మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా వాళ్ళ పిల్లలు ప్రభుత్వ బళ్ళల్లో చదువుకోవాలి. అట్లాగే వాళ్ళు కూడా ఏదైనా రోగాలు వస్తే ప్రభుత్వ హాస్పిటల్స్లో వాళ్ళు
ఉండి ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడే ప్రజల్లో నమ్మకం కలుగుతుంది, వాళ్ళలో నిజాయితీ ఉంటుంది, వాళ్ళు ప్రజాసేవకులుగా పరిగణించబడతారు. కానీ వీళ్ళంతా ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు అన్నీ దొంగల మూటాలు, ఇవి దోపిడి మూటాలు. ఏదైతే మనకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రస్తుతం చాలా హాట్గా నడుస్తుంది తెలంగాణలో. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థ ఎలక్షన్కి వెళ్తా అన్న కాంగ్రెస్ అయితే గతంలో ఎలక్షన్లో కామారెడ్డి వేదికగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో చెప్పిపించింది ఏంటంటే పూర్తి స్థాయిలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే నేను స్థానిక సంస్థ ఎలక్షన్లోకి వెళ్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రస్తుతం ఆ ఊసే లేదు. ఎలా చూడొచ్చు? కామారెడ్డి డిక్లరేషనే కాదు, పార్లమెంటులో రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు. కానీ అట్లా బీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డికి చెప్పి స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఎందుకు ఇప్పించలేకపోతుండ అనేది మా ప్రశ్న. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవన్నీ బీసీ ద్రోహ పార్టీలే. బీసీలకు ద్రోహం చేసినటువంటి, బీసీలకు అన్యాయం చేసినటువంటి, బీసీల రాజకీయ బీసీలకు రావాల్సిన రాజకీయ లబ్ధిని, రాజకీయ వాటాని అనుభవిస్తున్నటువంటి. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క రాజకీయ పార్టీలు బీసీలవి కావు. ఏవైతే అగ్రకులాలు ఉన్నాయో వాళ్ళ చేతుల్లో ఈ యొక్క రాజకీయ పార్టీలు బందీ అయి ఉన్నాయి. వీళ్లకు మనం ఓట్లేసి, అగ్రకులాలకు ఓట్లేసి వాళ్ళని ఎమ్మెల్యేలను చేసి, మంత్రులను చేసి, ముఖ్యమంత్రులను చేసి, మనమేమో రిజర్వేషన్లు కావాలి, స్కాలర్షిప్లు కావాలని అడుక్కోవటం ఎందుకు? వాళ్లకు ఓటు నిరాకరించాలి. ఓటు వేయొద్దు, అగ్రకులాలకు ఓటు వేయొద్దు. 75 సంవత్సరాలుగా 3 తరాలకు రావాల్సినటువంటి బీసీ వాళ్ళకు రావాల్సినటువంటి వాటాని అగ్రకులాలు దొంగలించిరు. దోపిడి దొంగలు అవి. వాళ్ళు ఇప్పుడు ఒక రెడ్డి ఆయనని, ఒక కమ్మాయనని, ఒక వెలమ ఆయనని మీరు ముఖ్యమంత్రిని చేసి, మంత్రులను చేసి మాకు రిజర్వేషన్ కావాలంటే వాళ్ళు ఎట్లా ఇస్తారండి? ఓటు వేయకపోతే అయిపోతుంది. ఓటు ఎందుకు ఇస్తున్నారు? బీసీల్లో అమాయకత్వం ఉంది, తెలివి తక్కువతనం ఉంది, అందువల్లనే అగ్రకులాలకు ఓటేస్తున్నారు, వాళ్ళని గెలిపిస్తున్నారు. బీసీలు తెలివిగల వాళ్ళు అయితే ఈ యొక్క అగ్రకులాలకు ఓటు వేయరు. ఇంకా దారుణం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వచ్చినాయి. దీనివల్ల రాబోయే తరాలకు బీసీ వాళ్లకు ఉద్యోగాలు రావు. బీసీ యువత ఉద్యోగాలు పొందడం చాలా కష్టం. ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఇది చాలా అన్యాయం, చాలా నష్టం చేస్తుంది బీసీలకు. బీసీలు ఇప్పటికైనా ఆలోచించాలి. మీరు ఈ యొక్క రాజకీయ పార్టీలు మన పార్టీలు కాదు, ఈ పార్టీలను వదిలేయాలి. బీఆర్ఎస్ని కానీ, బీజేపీని కానీ, కాంగ్రెస్ని కానీ, ఇతర పార్టీలను కానీ, ఏ పార్టీ అయినా బీసీ వ్యక్తికి మాత్రమే ఓటేసి బీసీ వ్యక్తులని చట్టసభల్లోకి పంపించినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. అంతవరకు న్యాయం జరగదు. అరే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ను ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు బీసీలు? ఎంత అన్యాయం జరుగుతుంది ఒకసారి. ఇప్పటికే 3 తరాలు. ఇప్పుడు మా తాత అగ్రకులాలకు ఓటు వేయటం వల్ల మా నాన్న కాలంలో వాళ్ళు బీసీలంతా నష్టపోయారు. మా నాన్న అగ్రకులాలకు ఓటు వేయటం వల్ల మేము నష్టపోయినాం. మేము కూడా అగ్రకులాల వాళ్ళకు ఓటు వేస్తే రేపు మా పిల్లలు నష్టపోతారు. మా పిల్లలకు ఉద్యోగాలు రావు, మా పిల్లలకు పరిశ్రమలు పెట్టడానికి వీలుండదు, మా పిల్లలకు కాంట్రాక్ట్స్ రావు, మా పిల్లలకు విద్యా సంస్థలు ఉండవు, వైద్య సంస్థలు ఉండవు, ఏమి ఉండవండి. ఏ రంగంలో కూడా బీసీలు రాణించలేకపోవటానికి కారణం ఏంటంటే రాజ్యాధికారంలో తగిన వాటా లేకపోవడం వల్లనే. రాజ్యాధికారంలో వాటా ఉన్నటువంటి అగ్రకులాల చేతిలో ఇవాళ విద్యా సంస్థలు ఉన్నాయి, వైద్య సంస్థలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఎందుకున్నాయంటే అధికారంలో ఉండటం వల్లనే. పార్సాలిటీ నేను చాలాసార్లు చూశాను. మీరు రెడ్డా మీకు పని అవుతుంది, బీసీయా కాదు. మీరు వెలమన పని అవుతుంది, మీరు కమ్మన పని అవుతుంది, బీసీయా పని కాదు. ఇది రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఉద్యోగాలలో కూడా ప్రమోషన్లు కావాలన్నా కూడా రాంగ్ రూట్లో రావాలంటే అగ్రకులాలే వాళ్ళు వస్తారు. ఒక వెటనరీ డాక్టరు, ఒక గొడ్ల పశువులను చూసే డాక్టరు మున్సిపల్ కమిషనర్ కాగలిగిండు ఒక అగ్రకుల పైన. కానీ ఒక బీసీకి అట్లా ప్రమోషన్స్ దొరకవు, లూబు లైన్లు వేస్తారు బీసీలు. ఇప్పుడు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అందులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ద్వారా అగ్రకులాల వాళ్ళు పొంది గ్రూప్ 1 పోస్టులకు వస్తే 30 సంవత్సరాలు వాళ్ళే ఆ పోస్టులలో ఉంటారు. ఫర్దర్గా వాళ్ళే ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా బీసీలు తెలుసుకొని భవిష్యత్తులో రాబోయే అన్ని ఎన్నికలలో వీళ్ళకు ఓట్లు వేయకూడదు.
అగ్రకులాలకు ఓటు వేస్తే మీ పిల్లలకు శాపం అవుతుందని నేను తెలియజేస్తున్నాను. అన్న ఎందుకంటే బీసీలు చాలా సంఘాలు పెట్టుకున్నారు, చాలా ఒక వందల సంఘాలు పెట్టుకుని నచ్చిన వాళ్ళు నచ్చిన సంఘాల్లో ఉంటున్నారు. కానీ పూర్తిగా బీసీ సంఘాలని ఏకతాటిపైకి రాకుండానే ప్రభుత్వాలను అన్నీ ఒకసారి ప్రశ్నించకుండానే మాకు హక్కులు కావాలి, మాకు న్యాయం జరగాలంటే ప్రభుత్వాలు న్యాయం చేస్తాయనుకుంటున్నా. నేను ఈ బీసీ సంఘాలు అగ్రకుల రాజకీయ పార్టీలకు ఓట్లు ఇస్తారు ఏమని చెప్తారు. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తారు. దానివల్ల ఏంది, అక్కడ పోటీ చేసేటటువంటి అగ్రకులాలు గెలుస్తారు. మీరు అగ్రకులాపు వాళ్లకు ఓటు వేయొద్దని చెప్పి నినాదం ఇచ్చి ప్రతి ఊరు వెళ్ళి చైతన్యం తీసుకురండి. బీసీలలో ఎందుకు రాజ్యాధికారం రాదు? ఓటేమో అగ్రకులాలకే ఇప్పించి రాజ్యాధికారం రావాలని కూని రాగాలు తీస్తే ఎవరిస్తారండి రాజ్యాధికారం? ఓటే కదా రాజ్యాధికారాన్ని ఇచ్చేది. ఓటు అగ్రకులాలకేసి బీసీలకు రాజ్యాధికారం అనటం అనేది సమంజసం కాదు, కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు రాజ్యాధికారం బీసీలకు రావాలంటే బీసీలు ఓసీలకు ఓట్లు వేయద్దని ఖచ్చితంగా చెప్పండి. చెప్పినప్పుడు మాత్రమే మీలో ఉన్నటువంటి నిజాయితీ బయటపడుతుంది. లేకపోతే మీరు బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు. బీసీలకు కావాల్సింది ఏవో రిజర్వేషన్స్ అని లేకుంటే స్కాలర్షిప్లని ఏదో చిన్న చిన్న పథకాలు కాదు. కావాల్సింది రాజ్యాధికారంలో వాటా ఉన్నప్పుడు మాత్రమే అన్ని రంగాల్లో బీసీలకు న్యాయమైనటువంటి వాటా దక్కుతుంది. లేకుంటే తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో చాలామందికి దరిద్రం ఏంటంటే బీసీలలో ఉన్నోళ్ళు రేవంత్ రెడ్డి మా నాయకుడు అని ఒకటి తిరుగుతాడు, లేకపోతే కేసీఆర్ మా నాయకుడు అని ఒకటి తిరుగుతాడు, లేకపోతే చంద్రబాబు మా నాయకుడు అని ఒకటి తిరుగుతాడు, కిషన్ రెడ్డి మా నాయకుడు అని ఒకటి తిరుగుతారు. అరే ఏంద్ర దరిద్రం, వాళ్ళే కదా 75 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేసింది. ఒక్కసారి ఉద్యోగాల్లో చూడండి, ఎవరికి ఎంత వాటా ఉందో తెలుస్తుంది. అసలు బీసీలకు కనీసం 50% వాటా రావాల్సింది, 10% కూడా బీసీలు ఉద్యోగాలలో లేరు. ఎందుకు లేరు? అగ్రకులాలలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కులాల వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. నువ్వు అధికారంలో లేవు కాబట్టి నీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. ఇవాళ కూడా మీరు ఇట్లనే కళ్ళు మూసుకొని ఉంటే రాబోయే కాలంలో బీసీలు అడవులకు పారిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాలకు ఓటు వేయకండి. ఓటు వేస్తే చాలా నష్టం జరుగుతుంది. ఈ రేవంత్ రెడ్డి మన నాయకుడు కాదు, ఈ యొక్క కేసీఆర్ మన నాయకుడు కాదు, ఈ కిషన్ రెడ్డి మన నాయకుడు కాదు, ఈ చంద్రబాబు నాయకుడు కాదు. వీళ్ళంతా బీసీ ద్రోహులు, అగ్రకులాలకు మన వాటాని దోసిపెట్టినటువంటి దొంగలు. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా హైదరాబాద్లో హైడ్రా గురించి చర్చ నడుస్తుంది. ఎందుకంటే హైడ్రా అనేది కేవలం కొందరు రాజకీయ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తుంది, పేద ప్రజలకు కాదని చెప్పేసి చాలా వరకు పెద్దలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒకవైపు రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలేదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే చేస్తుంది. అలాగే కాంగ్రెస్ కూడా అలానే చేసింది, రైతులను మళ్ళీ మోసం చేసింది అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే ఏదైతే ఆ బీసీ డిక్లరేషన్ కూడా ఇంకా తుంగలో తొక్కింది. నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లోకి వెళ్తే మా బీసీలు ఊరుకోమని చెప్పేసి ఇక్కడ అన్న చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సాయితో పవన్, వైఆర్టీవీ, హైదరాబాద్.